ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పండిత సుబ్బయ్య మాట్లాడుతూ దళితులను వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్లుగా న్యాయం చేస్తూనే ఉందని, దళితులకు అందాల్సిన 27 పథకాలను ఆపేసి ఆ పథకాలను రాజకీయ పార్టీల పథకాలుగా ఏర్పాటు చేసి దళితులను మోసం చేసిందని వారు తెలియజేశారు. అయితే రాష్ట్రంలో దళితులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని, జరగబోయే ఎన్నికల్లో దళితులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత దళితుల పథకాలను దళితులకే చెందే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారు. పండిత సుబ్బయ్య సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం దళితులు చేసిన మోసాన్ని ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఏకతాటిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాకా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా కలిసికట్టుగా కంకణం కట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీలకి మనుగడ ఉంటుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి విశేషమైన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా దళితులకి ప్రత్యేక స్కీమ్ అనేది ఒకటి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 27 స్కీములు ఎంఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, భూమి కొనుగోలు పథకం, అంబేద్కర్ విదేశీ విద్య అనేక స్కీములు ఈరోజు దళితులకు ఉంటే ఆ 27 స్కీములు రద్దు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఎస్సీ ఎస్టీలని నోర్లు కొట్టి ఈరోజు అది కాకుండా దళితుల మీద దాడులు చేపించి దళితుల డాక్టర్ను కూడా చంపించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు నశిస్తుంది. అందువల్ల రాబోయే ఎలక్షన్లో దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీలుగా మనుగడ ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా వాళ్ళకి మేము ఎస్సీ ఎస్టీలకి ఏ ప్రభుత్వం మేలు చేస్తుంది, ఏ ప్రభుత్వం కీడు చేస్తుంది అనే విధంగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్గా మేము అందరిని కూడా కూర్చోబెట్టి గ్రామాన్ని కూడా మాదిగలు అందరినీ కూడా చైతన్యపరిచి ఈరోజు ఈ సూలూరుపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబోయే ఎలక్షన్లో రేపు 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ప్రతి దళితుడు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా 13వ తేదీ జరిగే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా నిలబెట్టుకునే దానికి మన అందరం కలిసికట్టుగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే మాదిగలకి